హలో స్టూడెంట్స్, తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని అయితే. సో ఫైనల్గా అయితే మనకు గవర్నమెంట్ నుంచి గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. సో రిజల్ట్స్ ఎప్పుడు అన్న దానిపైన అయితే సో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, సో తెలంగాణ ఆర్జుకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి గుర్తుంది కదా. సో తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే మీరైతే రెడీగా అయితే ఉండండి. సో మీకు కనుక 10thలో మంచి మార్క్స్ వస్తే మాత్రం సో ఖచ్చితంగా ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీని అయితే మర్చిపోకండి. ఎందుకంటే సో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి అయితే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో ఏపీలో చూసుకున్నట్లయితే కూడా సో చాలామంది స్టూడెంట్స్ అయితే సో ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి సో అప్లై చేసుకోవడానికి అయితే రెడీగా అయితే ఉన్నారు. సో తెలంగాణ స్టూడెంట్స్కి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే సో ఏపీ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీకి కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో తరచుగా మీరైతే మన సో అప్డేట్స్ అన్ని ఫాలో అవుతుండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మీకు 10th క్లాస్ రిజల్ట్స్ రాగానే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది చెప్తున్నా. సో ఇకపోతే అప్డేట్లకు వెళ్ళినట్లయితే స్క్రీన్ మీద గమనించండి, ఈ వారంలోనే సో తెలంగాణ 10th క్లాస్ ఫలితాలు అనైతే మనకు గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. సో చూసుకున్నట్లయితే మనకు వితిన్ 4-5 డేస్లో చూసుకున్నట్లయితే మనకు మ్యాక్సిమం తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు పేపర్ ఎవాల్యుయేషన్ అనేది ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మార్క్స్ అప్లోడింగ్ ఇంకా ప్రాసెస్ మొత్తం అనేది కొద్దిగా అయితే పెండింగ్లో అయితే ఉందన్నమాట. సో మనకు ఆల్రెడీ సీఎం రేవంత్ దగ్గర నుంచి, అంటే రేవంత్ గారి దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మనకు సో గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఎంత వీలైతే అంత వీలైతే తొందరగా రిలీజ్ చేయాలి అన్న గోల్తో సో మొత్తం కూడా ప్రాసెస్ అనేది ఫాస్ట్ చేస్తున్నారనమాట. సో రిజల్ట్స్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో సీటు కొట్టాలని ఎంతమంది అనుకుంటున్నారో ఖచ్చితంగా స్టూడెంట్స్ అయితే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసే వెళ్ళండి. సో ఆల్ ది బెస్ట్.